Hi everyone, good morning. Yeah. Everyone able to see my screen? Can you confirm online guys? Am I audible? Yes. Yeah. So AWS account create chesara everyone. So how to create AWS account I explained, right? So ఇది తెలుగు బ్యాచ్ అండి. ఓకే, తెలుగు ఇంగ్లీష్ బ్యాచ్. సో మీరు డెమోస్ ఒకసారి గో త్రూ అవ్వండి, మళ్ళీ ఒకసారి డెమో రికార్డింగ్స్ ఇస్తాను. జస్ట్ గో త్రూ దట్ రికార్డింగ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకే, యా. సో ఈ రోజు నుంచి కంటిన్యూ అవ్వండి. యా, ఆన్లైన్ గైస్ AWS అకౌంట్ ఇంకెవరికైనా ఇష్యూ ఉందా? సో మీకు క్రియేట్ అయింది AWS అకౌంట్, ఇంకేమైనా ఇష్యూ క్రియేట్ చేయండి ఈరోజు ఖచ్చితంగా. సో సార్ యాక్చువల్లీ ఇది క్రియేట్ చేస్తుంటే పేమెంట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత కూడా ఇట్స్ ఆస్కింగ్ స్టేటింగ్ దట్ దెర్ వాజ్ ఎర్రర్ విత్ యువర్ పేమెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఏ కార్డ్ వాడుతున్నారు మీరు? కార్డ్ ఏది వాడుతున్నారు? మాస్టర్ కార్డ్. ఏ బ్యాంక్ కార్డ్ అది? హెచ్డిఎఫ్సి. రూపే కార్డ్ అయితే తీసుకోదు, మాస్టర్ కార్డ్ అయితే ఇట్స్ ఓకే, ఇట్ విల్ బి అలౌడ్. రూపే కార్డ్ యాక్చువల్లీ ఐఎమ్ యూజింగ్ మాస్టర్ కార్డ్, డెబిట్ కార్డ్. సో 2 కార్డ్స్ తో ట్రై చేశాను, 2 కార్డ్స్ తో సేమ్ ఇష్యూ. అది వాట్సాప్ గ్రూప్ లో ఒకసారి పెట్టాను. ఒకసారి మీరు జీమెయిల్ అకౌంట్ మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ ట్రై చేయండి. మీరు జీమెయిల్ ఇష్యూ అనుకుంటుంది, అది సమ్ టైమ్స్ డూప్లికేట్ అయిపోతుంది. ఆ డూప్లికేషన్ జరగకుండా మళ్ళీ ఒకసారి ఏం చేస్తారంటే న్యూ జీమెయిల్ ఐడి తీసుకొని మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఓకే ఓకే, యా. డెబిట్ కార్డ్ వర్కింగ్ లో ఉందా? ఉంది సార్. రైట్, ఓకే, ఫైన్. ఒకసారి వేరే ఈమెయిల్ తో ట్రై చేయండి, అది వర్క్ అవ్వకపోతే చూద్దాం డెఫినెట్ గా. షూర్ డెఫినెట్లీ, థ్యాంక్ యూ. అదర్స్, సో ఎవరివన్ క్రియేట్ ద అకౌంట్? ఇంకెవరికైనా ఇష్యూస్ ఉన్నాయా అకౌంట్ క్రియేషన్ లో? సో అకౌంట్ క్రియేట్ చేయకపోతే ఈ రోజే క్రియేట్ చేసేయండి. ఓకే, AWS అకౌంట్ క్రియేట్ చేస్తే హార్డ్లీ 5 minutes పడతాయి అంతే, 5 to 10 minutes. ఓకే, సో అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత 30 minutes లో కంప్లీట్ గా యాక్టివేట్ అయిపోతుంది. సో తర్వాత రిసోర్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, కార్డ్ ఎవరైనా పర్లేదు. ఈమెయిల్ మీ ఈమెయిల్ అంటే ఒక యూనిక్ ఈమెయిల్ ఉండాలి. ఒక ఈమెయిల్ తోటి 2 అకౌంట్ పనిచేయాలి, అంటే సేమ్ ఈమెయిల్ తోటి మళ్ళీ ఇంకొక అకౌంట్ క్రియేట్ చేస్తే వర్క్ అవుతుంది. సో ఒక ఈమెయిల్కి ఒక అకౌంటే. సో మనకు ఒకవేళ అకౌంట్ సస్పెండ్ అయితే మళ్ళీ అదే ఈమెయిల్ ఇచ్చినా మరి తీసుకోండి, వేరే ఈమెయిల్ అడ్రస్. ఓకే, ఈమెయిల్, ఫోన్ నెంబర్ యూనిక్గా పెట్టుకోండి. సో కార్డు ఎంతమంది అయినా యూస్ చేయొచ్చు. ఓకే, ఒక కార్డ్ని 4 members కూడా యూస్ చేయొచ్చు. ఓకే, నథింగ్ టు వరీ, అది వర్క్ అవుతుంది పర్ఫెక్ట్గా. మీరు అకౌంట్ క్రియేట్ చేస్తారా AWS అకౌంట్? ఇష్యూ వచ్చిందా? ఏం ఇష్యూ వస్తుంది? ఏ కార్డు వాడా? యూనియన్ బ్యాంక్. యూనియన్ బ్యాంక్ తీసుకోదండి, యూనియన్ బ్యాంక్ తీసుకోండి. SBI కూడా, SBIలో రూపే తీసుకోండి, SBIలో మాస్టర్ ఆర్ వీసా. రూపే తీసుకోండి SBI. ఓకే, యూనియన్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు ఇవి తీసుకోండి. SBI ఓకే, కానీ మాస్టర్ ఆర్ వీసా. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, వర్క్ అవుతుంది. ఫైన్. కెనరా బ్యాంక్ కూడా తీసుకోండి, ట్రై చేయండి ఒకసారి. కానీ బెటర్ ఏంటంటే SBI ట్రై చేయండి. SBI కానీ ICICI కానీ స్టెప్స్ మీ ఫ్రెండ్స్ అయినా బాగా, అయితే ఫాస్ట్గా అయిపోతుంది, ఇష్యూస్ రావేమో. కెనరా బ్యాంక్ కూడా తీసుకోదు, ట్రై చేస్తారు ఆల్రెడీ ఒకసారి. ఫైన్, అది 1 time అండి, ఒకసారి చేసుకుంటే 1 year వరకు వచ్చేస్తుంది. ఓకే, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, ఈ కార్డ్ వర్క్ అవుతుంది. ఫైన్, యా. సో AWS అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత కన్సోల్లో కనెక్ట్ అవ్వాలంటే సో సేమ్ aws.amazon.com ఇచ్చి కనెక్ట్ అవుతాం.
సో రూట్ యూస్ చేయండి, రూట్ అకౌంట్ యూస్ చేయండి. క్లిక్ ఆన్ సైన్ ఇన్ టు ద రూట్ అకౌంట్, గివ్ ద ఈమెయిల్ అడ్రస్, గివ్ ద పాస్వర్డ్, సైన్ ఇన్. అండ్ MFA తర్వాత యాక్టివేట్ చేసుకోవచ్చు, ఇమీడియట్ గా యాక్టివేట్ చేసే అవసరం ఉండదు. సో వన్స్ వీ లాగిన్ ఇంటూ ద AWS అకౌంట్, మీకు ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాము. సో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, సారీ డాక్యుమెంట్ ఫాలో అయ్యి సో మీరు అకౌంట్ క్రియేట్ చేయండి. ఫైన్. సో వన్స్ యూ లాగిన్ ఇంటూ ద అకౌంట్, సో ఇక్కడ నుంచి ఇవన్నీ సర్వీసెస్ అండి, సర్వీసెస్ AWS సర్వీసెస్. మనం ఆల్రెడీ ఎస్టర్డే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా చెక్ చేసాం 1 by 1, రైట్. రీజియన్స్ అంటే ఏంటో కూడా చూసాం. రీజియన్ అంటే ఏంటండి, వాట్ ఈస్ రీజియన్? geographical location which is a data center, right? So ikkada Mumbai is the region, Mumbai is the data center, Mumbai data center ante enti server room anochu man. Okay, so where we host all the server, storage, network ivanni kuda data center lo host chestam. So ee data center ni as per the client requirement we need to choose. మనం డిసైడ్ చేయం డేటా సెంటర్ లో ఏ డేటా సెంటర్ లో క్రియేట్ చేయాలి రిసోర్స్ అన్నది ఎవరు డిసైడ్ చేస్తారు, క్లయింట్ డిసైడ్ చేస్తారు. యాజ్ పర్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ వీ కెన్ చూస్ ద డేటా సెంటర్ హియర్. ఓకే, ఇవన్నీ కూడా యాక్టివ్ డేటా సెంటర్స్ అండి, మనం ఫ్రీ టైర్ అకౌంట్ కి ఇచ్చే డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ సెట్టింగ్స్ కూడా చూసాం మనం. అండ్ ఆల్సో సపోర్ట్ ఎలా సపోర్ట్ కేసు ఎలా రైజ్ చేయాలి ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఇంకా అకౌంట్ క్రియేట్ చేయని వాడు క్రియేట్ చేయండి. ఈరోజు కూడా కన్సోల్ ఓవర్ చూద్దాం, రేపటి నుంచి EC2 స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇంకా అకౌంట్ క్రియేట్ చేయలేదు, ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా, రైట్. సో నౌ ఇక్కడ ఇవన్నీ సర్వీసెస్ అండి. ఎస్టర్డే వి డిస్కస్డ్ అబౌట్ ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్ అంటే ఏంటండి? ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడం సర్వర్స్ ఆర్ రిమూవ్ అవ్వడం బేస్డ్ ఆన్ ద లోడ్. రైట్. స్కేలింగ్ అంటే ఇంక్రీజింగ్, రైట్. ఆటో స్కేలింగ్ అంటే ఆటోమేటికల్లీ AWS మానిటర్స్ అండ్ అడ్జస్ట్ కంప్యూటర్ సోర్సెస్ టు మెయింటైన్ ది అప్లికేషన్ పర్ఫార్మెన్స్. సో మన ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఐఆర్సిటిసిలో మోర్ వాల్యూమ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, వెబ్సైట్ డౌన్ అయిపోతూ ఉంటుంది, రైట్. తత్కాల్ టైంలో వెబ్సైట్ యాక్సెస్ అవ్వదు, నార్మల్ టైంలో యాక్సెస్ అవుతుంది, రైట్. సో అదే ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది, వెన్ ఎవర్ మోర్ రిక్వెస్ట్ ఆర్ కమింగ్ ఇన్, ఆటో స్కేలింగ్ ఆటోమేటికలీ యాడ్ ద సర్వర్స్ టు మెయింటైన్ ద అప్లికేషన్ పర్ఫార్మెన్స్, రైట్. ఇక్కడ క్లౌడ్ ట్రైల్, క్లౌడ్ వాచ్ కూడా మానిటరింగ్ టూల్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం, రైట్. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏంటంటే స్టోరేజ్. సో స్టోరేజ్ ఉందండి లాస్ట్ పీరియడ్. స్టోరేజ్ అంటే వాట్ ఈస్ స్టోరేజ్? ఎనీవన్? స్టోరేజ్ ఇస్ ఏ డివైస్ టు స్టోర్ ది డేటా, స్పేస్ అని చెప్పొచ్చు. సో AWS లో మనం డిస్కస్ చేసే స్టోరేజ్ ఏంటంటే ఇక్కడ చూడండి, AWS బ్యాకప్ ఉంటుంది, EFS అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. EFS అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఇది కాకుండా వన్ మోర్ స్టోరేజ్ ఉంది, EBS అంటాం. EBS ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. ఓకే, ఇవన్నీ కూడా స్టోరేజెస్ మనం వర్క్ చేస్తున్నప్పుడు AWS లో. సో ఒక సర్వర్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ సర్వర్కి యూస్ చేసే స్టోరేజెస్ ఇవన్నీ కూడా. ఓకే, సో సర్వర్కి అటాచ్ చేసే స్టోరేజ్ అనేది EBS ఉంటుంది. మన ల్యాప్టాప్లో ఒక డిస్క్ ఉంది కదా, ఒక డిస్క్ ఉంది, ఆ డిస్క్లో మనం ఏం చేస్తాం, OS ఇన్స్టాల్ చేస్తాం అండ్ ఆల్సో అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం. సేమ్ వే క్లౌడ్ సర్వర్ కూడా ఒక స్టోరేజ్ ఉంటుంది, విచ్ ఇస్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్.
ఈబిఎస్ అని ఉంటుంది. సో ఈబిఎస్ ఎక్కడ ఉంటుందంటే, సో when we create any EC2 instance, here we can find the volume, which is elastic block store అంట. సో ఇది వాల్యూమ్, ఈబిఎస్ వాల్యూమ్ అంట, రైట్. సో క్లిక్ చేస్తే సో ఇది వాల్యూమ్. సో ఈ వాల్యూమ్ 8 GB ఇస్తారు మన స్టోరేజ్. ఓకే, సో ఇది డీటెయిల్గా రేపు చూద్దాం. ఓకే, సో ఈరోజు ఏం చేస్తామంటే, నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీ. నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీ. ఏడబ్ల్యూఎస్లో నెట్వర్కింగ్ ఉండాలని ఖచ్చితంగా. సో ఒక నెట్వర్క్ అనేది ఉండాలి మనం రిసోర్స్ క్రియేట్ చేసినప్పుడు. సో బై డిఫాల్ట్ వీ క్రియేట్ ఇన్ ద డిఫాల్ట్ నెట్వర్క్ విచ్ ఇస్ అ డిఫాల్ట్ విపిసి. చూడండి విపిసి. సో ఈ విపిసిలో మనం రిసోర్స్ క్రియేట్ చేస్తాం. విపిసి అంటే ఏంటి? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. విపిసి ఇస్ ఏ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఓకే, యా, ఈ విపిసి అంటే ఏంటో చూద్దాం ఈరోజు, ఓవర్ వ్యూ చూద్దాం. ఓకే, సో ఇంకా సర్వీసెస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఫస్ట్ విపిసి చూద్దాం. సో మనం ఆటో స్కేలింగ్ చాలా ఇంపార్టెంట్ చెప్పుకున్నాం, రైట్. విపిసి కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ విపిసి, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ విపిసి, వై వి రికార్డ్ విపిసి, ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా వర్క్ చేస్తాం, అది చూద్దాం. ఓకే, యా. సో నా AWS regions and zones and VPC. ఇది చూద్దామండి ఈరోజు. రీజియన్ అంటే ఏం చెప్పుకున్నాం? డేటా సెంటర్, రైట్. సో జోన్ ఈజ్ ఆల్సో ఏ డేటా సెంటర్. సో అండర్ జోన్ we create the VPC. So for example, this is the Mumbai region. Mumbai region. Region is a data center. Okay, region ante data center. So this is Mumbai region. మనకి అక్రాస్ ది గ్లోబ్ చాలా డేటా సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి. సో ఇవన్నీ అమెరికాస్ రీజియన్స్. యుఎస్ ఈస్ట్ నార్త్ వర్జీనియా, యుఎస్ ఈస్ట్ ఒహాయో, యుఎస్ వెస్ట్ నార్త్ కాలిఫోర్నియా, యుఎస్ వెస్ట్ ఆరిగాన్. సో ఇవి ఏషియా పసిఫిక్, ముంబై, ఓస్కా, సోల్, సింగపూర్, సిడ్నీ, రైట్, టోక్యో, కెనడా డేటా సెంటర్, యూరోప్ డేటా సెంటర్స్. ఇవన్నీ డేటా సెంటర్స్ అక్రాస్ ది గ్లోబ్, రైట్. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఇచ్చే డేటా సెంటర్స్, రైట్. సో మనం ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు అప్లికేషన్ ఒక డేటా సెంటర్లో కాకుండా మల్టిపుల్ డేటా సెంటర్లో హోస్ట్ అవుతూ ఉంటుంది. సో ఎందుకు మల్టిపుల్ డేటా సెంటర్లో హోస్ట్ అవుతుంది? బికాస్ ఆఫ్ హై అవైలబిలిటీ, హై సెక్యూరిటీ. హై అవైలబిలిటీ కోసం, హై సెక్యూరిటీ కోసం. హై అవైలబిలిటీ అంటే చూద్దాం ఇప్పుడు. యా, నౌ దిస్ ఇస్ ద ముంబై రీజియన్. సో రీజియన్ ఈజ్ ఏ ప్రైమరీ డేటా సెంటర్. ప్రైమరీ ఇండియాలో ఉండే ప్రైమరీ డేటా సెంటర్ ఏదంటే ముంబై రీజియన్, రైట్. సో అండర్ దిస్ ప్రైమరీ డేటా సెంటర్ we have zones, which are, we can say, availability zones. ఇవి availability zones. Availability zone 2A, and 2B, and 2C. సో 3 జోన్స్ అవైలబుల్. సో మనం ముంబై రీజియన్లో కరెంట్లీ 5 జోన్స్ ఉన్నాయండి. 3 కాదు, 5 ఉన్నాయి, కానీ 3 డిస్కస్ చేద్దాం, రైట్. సో ఈ జోన్ అంటే ఏంటి అసలు? సో రీజియన్ అంటే డేటా సెంటర్ అని చెప్పుకున్నాం కదా. జోన్, వాట్ ఈస్ జోన్? వాట్ ఈస్ జోన్? జోన్ ఆల్సో ఏ డేటా సెంటర్. జోన్ కూడా డేటా సెంటర్. సో కానీ ఈ జోన్స్ ఏమంటామంటే డిఆర్ డేటా సెంటర్స్ అంటామండి. ఈ జోన్స్ ని డిఆర్ డేటా సెంటర్స్. డిఆర్ అంటే ఏంటి? డిజాస్టర్ రికవరీ డేటా సెంటర్స్. ఓకే, యా. అయితే ఇక్కడ ఈ జోన్స్ లో కూడా మనం అప్లికేషన్స్ హోస్ట్ చేస్తూ ఉంటాం, రైట్. సో వాట్ ఈస్ జోన్? వాట్ ఆర్ ది అడ్వాంటేజ్ ఆఫ్ జోన్?
what is the use of zone? Let's try to understand. So zone is a data center, DR data center అనుకున్నాం, right? So zone వల్ల యూజ్ ఏంటి, right? సో 2016లో మేజర్ ఫ్లడ్స్ హ్యాపెండ్ ఇన్ చెన్నై. చెన్నైలో మేజర్ ఫ్లడ్స్ వచ్చాయి 2016లో. సో ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఏరియా అఫెక్టెడ్. ఐటీ ఏరియా మొత్తం కూడా వాటర్తో, కంపెనీస్లో కూడా వాటర్ వచ్చింది ఆ టైంలో 2016లో. సో ఆ టైంలో మా ఎంప్లాయీస్ ఎవరైతే చెన్నైలో వర్క్ చేస్తారో వాళ్ళంతా హైదరాబాద్ మూవ్ అయ్యి ఇక్కడి నుంచి వర్క్ చేస్తారు. ఎందుకంటే సో పవర్ లేదు అండ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా లేదు. సో జనరేటర్స్ రన్ చేయాలంటే డీజిల్ లేదు, రైట్? ఎవ్రీవేర్ వాటర్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ హైదరాబాద్ అవైలబిలిటీ జోన్, దిస్ ఈజ్ చెన్నై, this is Bangalore data center, right? So ఈ చెన్నై డేటా సెంటర్, చెన్నై అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోయింది 2016లో. సో బికాస్ ఆఫ్ మేజర్ ఫ్లడ్స్, రైట్? సో డేటా సెంటర్ డౌన్ అయిపోయింది అనుకోండి, కంప్లీట్గా షట్ డౌన్ చేస్తారు అనుకోండి. సో వాట్ ఎవర్ ద సర్వర్స్ ఆర్ రన్నింగ్ ఆన్ ది డేటా సెంటర్, వాట్ ఎవర్ ద అప్లికేషన్స్ రన్నింగ్ ఆన్ ది డేటా సెంటర్, వాట్ ఎవర్ ద డేటాబేసెస్ రన్నింగ్ ఆన్ ది డేటా సెంటర్స్ ఏమవుతాయి? అన్ని డౌన్ అయిపోతాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డేటా సెంటర్లో ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ హోస్ట్ చేస్తాం. ఈ డేటా సెంటర్ షట్ డౌన్ అయిపోయింది అనుకోండి, అప్లికేషన్ యాక్సెస్ అవుతుందా? నో, రైట్? యా, ఫైన్. సో ఈ డేటా సెంటర్స్లో అవైలబిలిటీ జోన్ అంటే ఇది ఒక డేటా సెంటర్, రైట్? యా, నౌ in case the availability zone is down, everything will be down. Business will be impacted. Client business will be impacted. So client business impact అయిందనుకోండి, ఏం చేస్తారు క్లయింట్? ఈవెన్చువల్లీ దే స్విచ్ టు అదర్ ప్లాట్ఫామ్. లేదంటే ఓకే క్లౌడ్ ఈజ్ నాట్ గుడ్, గో బ్యాక్ టు ఫిజికల్ ఎన్వైరన్మెంట్. ఫిజికల్కి వెళ్ళిపోదామని ఫిజికల్ ఓల్డ్ మెథడాలజీకి వెళ్ళిపోతారు, రైట్? సో టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్, AWS what they are doing? Yeah, they are providing అవైలబిలిటీ జోన్స్. అవైలబిలిటీ జోన్ ఫంక్షనాలిటీ ఏంటంటే, సో వాట్ ఎవర్ ద డేటా ఈజ్ అవైలబుల్ ఆన్ ది జోన్ దట్ విల్ రిప్లికేట్ టు అదర్ జోన్. ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా సెంటర్కి డేటా అనేది రిప్లికేట్ అవుతూ ఉంటుంది, అంటే సింక్రనైజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ 2 minutesకి. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో ఉన్న డేటా బెంగళూరులో రిప్లికేట్ అవుతుంది, హైదరాబాద్లో రిప్లికేట్ అవుతుంది, రైట్? సో హైదరాబాద్లో ఉన్న డేటా చెన్నై రిప్లికేట్ అవుతుంది అండ్ బెంగళూరు కూడా రిప్లికేట్ అవుతుంది. సో బెంగళూరు డేటా హైదరాబాద్ చెన్నైకి రిప్లికేట్ అవుతుంది. సో ఇన్ కేస్ వన్ డేటా సెంటర్ ఇస్ డౌన్, వన్ జోన్ ఇస్ డౌన్, ఈ జోన్ డౌన్ అయినా మన డేటా ఎక్కడ కూడా లాస్ అవుతుంది, రైట్? అప్లికేషన్ ఎక్కడ డౌన్ అవుతుంది. సో ఇన్ కేస్ చెన్నై డౌన్ అయిందంటే ఆటోమేటిక్లీ దట్ విల్ ఫెయిల్ ఓవర్ టు బెంగళూరు, దట్ విల్ ఆటోమేటిక్లీ ఫెయిల్ ఓవర్ టు హైదరాబాద్. ఫెయిల్ ఓవర్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నాం, ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ మీరు యాక్సెస్ చేస్తున్నారు మీ ల్యాప్టాప్ నుంచి, మీరు ఏదో బుక్ చేస్తున్నారు ప్రోడక్ట్. సో చెన్నైలో హోస్ట్ అయి ఉంది ఫ్లిప్కార్ట్ అప్లికేషన్, చెన్నై డేటా సెంటర్ డౌన్ అయిపోయింది. సో మీకు తెలియకుండా ఆటోమేటిక్గా స్విచ్ అయిపోద్ది హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ. అది మనం యాక్సెస్ చేస్తూనే ఉంటాం వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్, వితౌట్ ఎనీ డౌన్ టైం. ఆటోమేటికలీ దట్ విల్ ఫెయిల్ ఓవర్ టు హైదరాబాద్ ఆర్ బెంగళూరు. సో యూజర్కి తెలియదు ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నారు, కానీ బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఇన్ కేస్ హైదరాబాద్ అవైలబిలిటీ జోన్ కానీ సో వేరే చెన్నై కానీ డౌన్ అయితే ఆటోమేటిక్లీ దట్ విల్ ఫెయిల్ ఓవర్ టు అదర్ జోన్. ఎక్కడ కూడా బిజినెస్ ఇంపాక్ట్ అవ్వదు, అంటే క్లయింట్ బిజినెస్ ఇంపాక్ట్ అవ్వదు, రైట్? సో అప్లికేషన్స్ ఎవ్రీ డేటా సెంటర్లో రిప్లికేట్ అవుతూ ఉంటాయి. సో ఇన్ కేస్ ఒక డేటా సెంటర్ డౌన్ అయినా అప్లికేషన్ ఎక్కడ కూడా డౌన్ అవ్వదు, విచ్ ఈస్ వీ కెన్ సే హై అవైలబిలిటీ. హై అవైలబిలిటీ. సో హై అవైలబిలిటీ అంటే ఏంటండి? అర్థమైంది కదా? అండర్స్టాండ్, రైట్? హైలీ దట్ షుడ్ బి అవైలబుల్. యా, సో మీరు క్వశ్చన్స్ ఉంటే అన్మ్యూట్. నా వాయిస్ నాకు వినపడుతుంది. కెన్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీవన్? మీకు టైం ఇస్తాను, క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు. ఓకే, యా. So every application, whatever applications we host on the data centers, whatever servers we host on the data centers, whatever databases we host on the data centers,
that will replicate to other data center. In case one data center is down, application will not be down. Application మనకు 24/7 అవైలబుల్ ఉంటుంది, which is high availability. So high availability ఒకటి. నెక్స్ట్ సెకండ్ వన్ హై సెక్యూరిటీ. ఈ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి ఇంతవరకు నేను 2012లో స్విచ్ అయ్యాను AWSకి. సో 2012 నుంచి 2024 వరకు కూడా సింగిల్ సెక్యూరిటీ కన్సర్న్ కూడా లేదు, సెక్యూరిటీ ఇష్యూస్ లేవు AWS, రైట్? సో దే ఆర్ ప్రొవైడింగ్ హై సెక్యూరిటీ, హై అవైలబిలిటీ. సో మనం ఒక అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్, సో మనకు ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేస్తాం అనుకోండి. ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేస్తాం, AWS నుంచి రిసోర్స్ తీసుకున్నాం, రైట్? సో సో మీరు హోస్ట్ చేస్తున్న అప్లికేషన్స్ వితౌట్ ఎనీ సింగిల్ మినిట్ డౌన్ టైం ఎనీ టైం యాక్సెస్ చేసుకోవచ్చు మనం. సో వాళ్ళు మనకు తెలియకుండా ఏ సర్వర్స్ డౌన్ చేయరు AWS వాళ్ళు. వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ దే విల్ నాట్ డౌన్ ఎనీ అప్లికేషన్స్, దే విల్ నాట్ డౌన్ ఎనీ సర్వర్స్. ఓకే, సో 2022లో December 31st రోజు 2 minutes డౌన్ చేశాం. 2022 December 31st ఈ రన్నింగ్ మెయింటెనెన్స్ కోసం 2 minutes డౌన్ చేశారు సర్వర్స్. సో ఆ 2 minutes డౌన్ చేయడానికి వాళ్ళు 1 month నుంచి నోటిఫికేషన్ పంపిస్తూ ఉన్నారు. 31st నైట్, సో 11:30 to 11:30 PM టు 11:32 PM 2 minutes డౌన్ టైం ఉంటుంది. సో అది అని 1 month ప్రయర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు, అంటే మల్టిపుల్ నోటిఫికేషన్ పంపించారు. అంత అవైలబిలిటీ ఇస్తూ ఉంటారు. సో సెక్యూరిటీ, సో మనం ఏదైనా అప్లికేషన్ హోస్ట్ చేస్తాం అనుకోండి, నో వన్ కెన్ హ్యాక్. AWSలో ఉన్న అప్లికేషన్ కానీ డేటాబేస్ కానీ అండ్ సర్వర్స్ కానీ ఇంతవరకు హ్యాక్ అవ్వలేదు. బికాస్ AWS ఈజ్ మెయింటైనింగ్ వెరీ గుడ్ సెక్యూరిటీ, వెరీ గుడ్ అవైలబిలిటీ. క్లియర్ అండి? ఇంతవరకు క్లియర్? ఎనీ క్వశ్చన్స్ అండి? సో ఈ AWS రీజన్స్, జోన్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు? AWS వాళ్ళే మెయింటైన్ చేస్తారు. యూ డోంట్ నీడ్ వరీ అబౌట్. ఓకే, ఒక రీజియన్ కానీ ఒక జోన్ కానీ బిల్డ్ చేయాలంటే దే చెక్ 100 years ఆఫ్ హిస్టారికల్ డేటా. ఒక డేటా సెంటర్ బిల్డ్ చేయాలంటే దే చెక్ 100 years ఆఫ్ హిస్టారికల్ డేటా. సో ఎనీ ఫ్లడ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫ్రీక్వెంట్లీ, ఎనీ ఎర్త్క్వేక్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫ్రీక్వెంట్లీ, ఎనీ టెర్రర్ అటాక్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫ్రీక్వెంట్లీ, ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు, రైట్? యా, లాస్ట్ ఒక 4 years బ్యాక్ దే ప్లాన్డ్ వన్ డేటా సెంటర్ ఇన్ వైజాగ్. కానీ ఆఫ్టర్ ఉదుత్ ఎఫెక్ట్ చాలా ఎక్కువైనప్పుడు, సో ఉదుత్ వల్ల వాళ్ళు క్యాన్సిల్ చేసి వెరీ కొలకటాకి పంపించేస్తారు డేటా సెంటర్. సో హైదరాబాద్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ డేటా సెంటర్స్. హైదరాబాద్లో మేజర్ ఫ్లడ్స్ ఉండవు, మేజర్ ఎర్త్క్వేక్స్ ఉండవు, మేజర్ టెర్రర్ అటాక్స్ ఉండవు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా సెంటర్ తీసుకెళ్ళి పాకిస్తాన్లో పెట్టారు అనుకోండి, ఏమవుతుంది? సో టెర్రర్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి, రైట్? 144 సెక్షన్, రైట్? అన్ని షట్ డౌన్ చేసి వస్తుంది, రైట్? సో దట్ ఈస్ వై ఇఫ్ దే వాంట్ టు బిల్డ్ ఎనీ డేటా సెంటర్ ఏం చేస్తారంటే దే చెక్ 100 years ఆఫ్ హిస్టారికల్ డేటా, రైట్? సో మనకి హైదరాబాద్లో 2 డేటా సెంటర్స్ ఉన్నాయి AWS వాళ్ళు. సో వన్ ఈజ్ ఇన్ గచ్చిబౌలి, వన్ ఈజ్ ఇన్ హైటెక్ సిటీ. 2 డేటా సెంటర్స్ ఉన్నాయి, రైట్? యా, సో హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ డేటా సెంటర్స్. ఓకే, సో ఈ రీజియన్స్, జోన్స్ ఎవరు మెయింటైన్ చేస్తారంటే AWS వాళ్ళే మెయింటైన్ చేస్తారు. సో ఇన్సైడ్ ఆఫ్ దిస్ జోన్ ఇక్కడ మనం VPC క్రియేట్ చేస్తాం. VPC, వాట్ ఈస్ VPC అండి? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, రైట్? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే అవర్ ఓన్ నెట్వర్క్. అంటే ఫిజికల్ డేటా సెంటర్లో వీ క్రియేట్ లాజికల్ ఐసోలేటెడ్ నెట్వర్క్, అవర్ ఓన్ నెట్వర్క్. అంటే ఫిజికల్ డేటా సెంటర్లో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. సో మన ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, వీ కెన్ ఇంప్లిమెంట్ ద కస్టమైజ్ రూల్స్, అవర్ ఓన్ రూల్స్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ రూమ్ స్పేస్ కస్టమైజ్ చేస్తేనే మనం కంట్రోల్ చేయగలం నాయిస్. సో రూమ్ లేదనుకోండి డిస్టర్బెన్స్ వస్తుంది, రైట్? సేమ్ వే, సో ఇన్ దిస్ డేటా సెంటర్, సో వీ నీడ్ టు క్రియేట్ అవర్ లాజికల్ ఐసోలేటెడ్ నెట్వర్క్, అవర్ ఓన్ నెట్వర్క్, control inbound, outbound traffic. Okay, yeah. So instead of this,  availability zone, we create 100 years of historical data. So in this data center, we create 100 years of historical data. So inside of this availability zone, we create 100 years of historical data. So inside of this availability zone, we create 100 years of historical data. So inside of this availability zone, we create 100 years of historical data. So inside of this availability zone, we create 100 years of historical data. So inside of this availability zone, we create 100 years of historical data. So inside of this availability zone, we create 100 years of historical data. So inside of this availability zone, we create 100 years of historical data. So inside of this availability zone, we create 100 years of historical data. So inside of this availability zone, we create 100 years of historical data. So inside of this availability zone, we create 100 years of historical data. So inside of this availability zone, we create 100 years of historical data. So inside of this availability zone, we create 100 years of historical data. So inside of this
విపిసి, ఇవన్నీ కూడా విపిసి. ఓకే, సో విపిసి అంటే వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనుకున్నాం. సో ఇన్సైడ్ ఆఫ్ దిస్ విపిసి అగైన్ we create సబ్నెట్స్ అండి. సబ్నెట్ అంటే ఏంటండి, మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఇన్స్టెడ్ ఆఫ్ ది విపిసి we create subnets. Yeah, subnet is a small network, right, or subnetwork. Small network or subnetwork. Yeah, subnets, when we talk about subnets, two types of subnets are available. What are those? Public subnet and also private subnet. Public subnet and also private subnet. So public subnet అంటే ఏంటి అండ్ ప్రైవేట్ సబ్నెట్ అంటే ఏంటి? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. సో ఇంటర్వ్యూలో ఎక్కువగా అడుగుతున్నారు సబ్నెట్స్ గురించి. యా, పబ్లిక్ సబ్నెట్ ఇస్ ఏ సబ్నెట్, సో వీ కెన్ యాక్సెస్ త్రూ ఇంటర్నెట్, త్రూ పబ్లిక్ నెట్వర్క్, రైట్? సో ఇన్సైడ్ ఆఫ్ దిస్ పబ్లిక్ సబ్నెట్ వాట్ వీ విల్ డూ, వీ హోస్ట్ పబ్లిక్ సర్వర్స్. ఇన్సైడ్ ఆఫ్ ది ప్రైవేట్ సబ్నెట్ వీ హోస్ట్ ప్రైవేట్ సర్వర్స్, రైట్? యా, పబ్లిక్ సబ్నెట్ లో ఉన్న సర్వర్స్ ని త్రూ ఇంటర్నెట్ వీ కెన్ యాక్సెస్, త్రూ ఇంటర్నెట్. Through internet we can access. ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న సర్వర్స్ ఎలా యాక్సెస్ చేస్తామండి? త్రూ ఇంట్రానెట్. ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్, ఇంట్రానెట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? రియల్ టైమ్ గెస్. ఈ డిఫరెన్స్ ఎప్పుడైనా చూసారు మీరు? ఎనీవన్ ఆన్లైన్ గైస్? సో ఇంటర్నెట్ అంటే Intra is within your company network. Internet is across. రైట్, కరెక్ట్ అండి. యా, ఇంటర్నెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రజెంట్ యూస్ చేసే అప్లికేషన్స్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్, ఇవన్నీ కూడా ఎలా యాక్సెస్ చేస్తాం మనం? త్రూ ఇంటర్నెట్, రైట్? సో ఇంట్రానెట్ అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత, ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత యూ విల్ గెట్ వన్ ల్యాప్టాప్, రైట్? సో ఆ ల్యాప్టాప్ నుంచి మీరు మీ ఆఫీస్ నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలనుకోండి. సో ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ నుంచి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక విపిఎన్ కనెక్ట్ అవుతాం. విపిఎన్ అంటాం, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. విపిఎన్ అనేది ఒక సర్వర్ అండి. సో విపిఎన్ విల్ అలౌ యూ టు కనెక్ట్ యువర్ ఆఫీస్ నెట్వర్క్. సో మనకు విపిఎన్ లేదనుకోండి, విపిఎన్ లో ఫైర్ వాల్ ఉంటుంది. సో ఈ విపిఎన్ లేదనుకోండి, సో ఇంటర్నెట్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము మనం ఆఫీస్ నెట్వర్క్, రైట్? సో ఇంటర్నెట్ ఈస్ ద మోస్ట్ వల్నరబుల్ నెట్వర్క్, డేంజరస్ నెట్వర్క్. ఇంటర్నెట్లో వైరస్ ఉంటాయి, మాల్వేర్స్, థ్రెట్స్ ఇవన్నీ ఉంటాయి, రైట్? యా, సో ఇక్కడ ఎవ్రీ ఆర్గనైజేషన్ దే మెయింటైన్ టూ సబ్నెట్స్ అండ్ టూ టైప్స్ ఆఫ్ సబ్నెట్స్, పబ్లిక్ సబ్నెట్స్, ప్రైవేట్ సబ్నెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ let us take capgemini.com. ఎలా యాక్సెస్ చేస్తాం ఇప్పుడు? ఇది వెబ్సైట్ ఎలా యాక్సెస్ చేస్తాం మనం? త్రూ ఇంటర్నెట్, పబ్లిక్ సబ్నెట్, పబ్లిక్ నెట్. సో అంటే ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసేవన్నీ కూడా పబ్లిక్ నెట్వర్క్స్, రైట్? సో అదే క్యాప్జెమినీలో ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి, టైం కార్డ్ అప్లికేషన్స్ అని, రైట్? లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, పర్ఫార్మెన్స్ సిస్టమ్, ఇవన్నీ ఉంటాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ కార్డ్ డాట్ capgemini.com యాక్సెస్ అవుతుందా? సో టైం కార్డ్ అంటే ఏంటండి? టైం కార్డ్ అంటే ఏంటి? నార్మల్ Time sheet. Your time sheet. టైం షీట్, రైట్? అవర్ అటెండెన్స్, రైట్? యా, ఇది ఇంటర్నల్ అప్లికేషన్. ఇది విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ మనం యాక్సెస్ చేయగలం. సో మన పబ్లిక్ యాక్సెస్ చేయలేము, రైట్?
సో కంపెనీ వెబ్సైట్ ఏంటి? పబ్లిక్ వెబ్సైట్. సో జాబ్ పోర్టల్స్ వెబ్సైట్ మన ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో కానీ టైం కార్డ్ ఎంట్రీస్, ఇంటర్నల్ మెయిలింగ్ సిస్టమ్, అవుట్లుక్ ఉంటుంది విత్ ఇన్ ఆర్గనైజేషన్. సో టీమ్స్ ఉంటుంది, టీమ్స్ అప్లికేషన్ ఉంటుంది. ఇవన్నీ యాక్సెస్ చేయాలంటే సో ప్రైవేట్ నెట్వర్క్ నుంచి యాక్సెస్ చేయగలం, పబ్లిక్ నెట్వర్క్ నుంచి యాక్సెస్ చేయగలం, రైట్? సో దట్ ఈస్ వై ఎవ్రీ ఆర్గనైజేషన్ దే ఆర్ యూజింగ్ పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్. సో ప్రైవేట్ సబ్నెట్ ఈస్ వెరీ సెక్యూర్, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ యూస్ చేస్తాం. పబ్లిక్ సబ్నెట్ అనేది ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేస్తాం. క్లియర్ అండి? రైట్? యా. సో ఈ పబ్లిక్ సర్వర్స్ లో పబ్లిక్ అప్లికేషన్ హోస్ట్ చేస్తాం, ప్రైవేట్ సర్వర్ లో ప్రైవేట్ అప్లికేషన్ హోస్ట్ చేస్తాం, రైట్? సో పబ్లిక్ అప్లికేషన్ ఇంటర్నెట్ నుంచి డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకుంటాం. ప్రైవేట్ అప్లికేషన్ సో త్రూ ఇంట్రానెట్ అంటే విపిఎన్ కనెక్ట్ అయ్యి సో విపిఎన్ త్రూ యాక్సెస్ చేస్తూ ఉంటాం ప్రైవేట్ అప్లికేషన్. అది ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్కే యాక్సెస్ ఉంటుంది, ఎంప్లాయీస్కి యాక్సెస్ ఉంటుంది, వేరే వాళ్ళు యాక్సెస్ చేయలేం, రైట్? సో క్లియర్, రైట్? ఇది ప్రాక్టికల్ గా చేస్తామండి. నెట్వర్కింగ్ పార్ట్ ఇదంతా కూడా నెట్వర్కింగ్ పార్ట్. సో ఒక నెట్వర్క్ ఎలా క్రియేట్ చేస్తాం? నెట్వర్క్ లో విపిసి ఒక రీజియన్ లో జోన్స్ ఎలా ఉంటాయి, జోన్స్ లో విపిసి ఎలా క్రియేట్ చేస్తాం, విపిసి లో సబ్నెట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, సబ్నెట్స్ లోపల సర్వర్స్ ఎలా క్రియేట్ చేస్తాం, సర్వర్స్ లో అప్లికేషన్స్ ఎలా డిప్లాయ్ చేస్తాం, ఇదంతా ప్రాక్టికల్ గా చేస్తాం, రైట్? యా. అండ్ ఆల్సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, ఇంకో కాన్సెప్ట్ విపిసి పీరింగ్ అంటాం. విపిసి పీరింగ్, ఈ పీరింగ్ అంటే ఏంటి? సో విపిసి అంటే ఏం చెప్పుకున్నాం? ఇట్ ఇస్ ఏ వర్చువల్ నెట్వర్క్, లాజికల్లీ ఐసోలేటెడ్ నెట్వర్క్. సో విపిసి పీరింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. సో పీరింగ్ అంటే ఏంటంటే, సో పియర్ అంటే ఏంటంటే, పియర్ అంటే నార్మల్గా పియర్ Same ఎగ్జాంపుల్ level, same level, ఏంటంటే సేమ్ same level. Your peer colleagues, right? Your not next level or subordinate level. Peers means same AC to AC or PM to PM level. ఓకే, ఫైన్. సో పీరింగ్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 2 విపిసిస్ ఉన్నాయండి, 2 విపిసిస్. సో ముంబై రీజియన్లో ఒక విపిసి ఉంది, అమెరికన్ రీజియన్లో ఒక విపిసి ఉంది, రైట్? సో విపిసి టు విపిసి నెట్వర్క్ రేంజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఒక విపిసికి ఇంకో విపిసికి నెట్వర్క్ రేంజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది, రైట్? నెట్వర్క్ అడ్రస్ డిఫరెంట్ ఉంటుంది. సో ఒక విపిసి నుంచి ఇంకో విపిసికి కనెక్ట్ అవ్వాలంటే ఈ పీరింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి, పీరింగ్ కనెక్టివిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ముంబై రీజియన్, ముంబై డేటా సెంటర్. దిస్ ఇస్ Ohio, OHIO, which is US East to Americas region, US region. ఓకే, ఇక్కడ ఒహాయో అని ఉంటుంది చూడండి, ఒహాయో యుఎస్ రీజన్. ఓకే, యా. సో ముంబై రీజియన్ నుంచి ఒహాయో రీజియన్ కి కనెక్టివిటీ కావాలంటే పీరింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. పీరింగ్, విపిసి పీరింగ్ అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ 2 విపిసిస్. ఇట్ ఇస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ 2 విపిసిస్. అది విపిసిలోకి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు ప్రాక్టికల్గా, రైట్? యా, ఇది కూడా మనం ప్రాక్టికల్గా చేస్తాం. ఒక విపిసి నుంచి ఇంకో విపిసికి ఎలా కమ్యూనికేట్ అవుతాం, రైట్? సో లేదంటే 3 విపిసిస్ ఎలాగా ఎస్టాబ్లిష్ చేస్తాం కనెక్టివిటీ. సో ఇది యూరోప్ రీజియన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్. యా, ముంబై నుంచి ఒహాయోకి ఎలా కనెక్టివిటీ చేస్తాం, ఒహాయో నుంచి యూరోప్కి ఎలా కనెక్టివిటీ చేస్తాం, ముంబై నుంచి యూరోప్కి ఎలా కనెక్టివిటీ చేస్తాం. సో ఆ 3 విపిసిస్ ని ఒక పియర్ ఎలా చేస్తాం, రైట్? మన టీమ్ మెంబర్స్ ముంబైలో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, అండ్ అమెరికా రీజియన్లో ఉన్నారు, యూరోప్ రీజియన్లో ఉన్నారు. సో అందరూ కమ్యూనికేట్ అవ్వాలంటే పీరింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి, రైట్? సో ఇదంతా కూడా మనం ప్రాక్టికల్గా చేస్తాం. నెట్వర్కింగ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఆటో స్కేలింగ్ ఒకటి, నెట్వర్కింగ్ పార్ట్ అండ్ డేటాబేస్ పార్ట్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, యా. ఎనీ క్వశ్చన్స్ అండి ఇంతవరకు? Anyone having any questions here? Next one. ఇంకా మనకి ఇంపార్టెంట్ సర్వీసెస్ ఏమున్నాయంటే, సో హియర్
సెక్యూరిటీ, ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్. ఇక్కడ ఐఎం అనే సర్వీస్ ఉంటుందండి. ఐఎం సర్వీస్. ఈ ఐఎం అంటే ఏంటి? ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. మనం AWS కన్సోల్ లాగిన్ అవుతున్నప్పుడు ఐఎం యూజర్, రూట్ యూజర్, 2 types ఆఫ్ యూజర్స్ ఉన్నారు కదా, ఐఎం అండ్ రూట్. సో ఐఎం రూట్. ఐఎం యూజర్. సో ఈ ఐఎం యూజర్ అంటే ఏంటంటే, మనం ప్రాజెక్ట్లో జాయిన్ అయినప్పుడు విల్ గెట్ వన్ యూజర్ విచ్ ఇస్ ఐఎం యూజర్. అది ఎవరిస్తారు మనకి? లోకల్ ఐటీ టీం వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు. ఆ యూజర్తోనే అన్ని కన్సోల్స్ లాగిన్ అవుతాం, అన్ని టూల్స్ లాగిన్ అవుతాం, రైట్? సో రియల్ టైంలో ఆల్వేస్ యూజ్ ద ఐఎం అకౌంట్ ఓన్లీ. ఐఎం ఇస్ ద సెక్యూర్డ్ అకౌంట్ అండి. సో రూట్ యూజ్ చేయం, రూట్ డిసేబుల్ ఉంటుంది రియల్ టైంలో. సో వీ ఆల్వేస్ యూజ్ ద ఐఎం యూజర్, రైట్? సో ఈ ఐఎం యూజర్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా పర్మిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తాం, ఎలా రిస్ట్రిక్ట్ చేస్తాం యూజర్స్ని, ఎలా అలో చేస్తాం, డినై చేస్తాం, ఇదంతా ప్రాక్టికల్గా చూస్తాం, రైట్? సో మీరు సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ అనుకోండి, మీరే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఐఎం యూజర్స్ని. ఓకే, సో అది ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా చూద్దాం. నెక్స్ట్ వన్, ఇంకా ఇంపార్టెంట్ సర్వీసెస్ ఉన్నాయి. సో అవి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే సీనియర్. ఇంకెక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ సర్వీసెస్ ఉన్నాయి విచ్ ఆర్ డేటాబేస్ సర్వీస్, ఆర్డిఎస్ అని ఉంటుంది. ఆర్డిఎస్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ అంటాము. ఆర్డిఎస్ని రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. డేటాబేస్ అంటే ఏంటండి? వాట్ ఈస్ డేటాబేస్? ఎనీవన్? ఇట్స్ ఏ స్ట్రక్చర్డ్ డేటా, రైట్? సో క్లిక్ ఆన్ దిస్ డేటాబేస్ ఆర్డిఎస్. యా, సో మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఆల్వేస్ వి యూజ్ ద స్ట్రక్చర్డ్ డేటా, రైట్? స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డేటా, సర్వర్ డేటా, రిసోర్స్ డేటా, రైట్? 1000 ఎంప్లాయీస్ ఉన్నారు మన ప్రాజెక్ట్లో. 1000 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు 1000 ఎంప్లాయీస్ డేటాని మనం మెయింటైన్ చేయాలంటే ఒక డేటాబేస్ కావాలి. సో నార్మల్గా ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేయాలంటే సో దట్ విల్ బి డూప్లికేటెడ్. దట్ ఈస్ వై సో వీ ఆల్వేస్ మెయింటైన్ ది సెంట్రలైజ్డ్ డేటా విచ్ ఇస్ స్ట్రక్చర్డ్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే ప్రాజెక్ట్లో అప్రైజల్స్ వస్తూ ఉంటాయి. అప్రైజల్స్ అంటే ఏంటి? శాలరీ హైక్స్, ప్రమోషన్స్ కూడా వస్తూ ఉంటాయి, రైట్? సో ఆ అప్రైజల్స్ ప్యాకేజ్ స్ట్రక్చర్ ఎవరు అప్డేట్ చేస్తూ ఉంటారు? హెచ్ఆర్ టీమ్, రైట్? సో డెసిగ్నేషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, సమ్ టైమ్స్ అప్డేట్ చేస్తారు. రోల్ చేంజ్ అవుతూ ఉంటుంది, అప్డేట్ చేస్తూ ఉంటారు. అదంతా ఎక్కడ ఉంటుంది? సెంట్రల్ లొకేషన్లో సర్వర్లో, డేటాబేస్ సర్వర్లో ఉంటుంది. అది ఎంప్లాయ్ ఐడితో ట్రాక్ చేసి మాడిఫై చేస్తూ ఉంటారు రియల్ టైం, రైట్? యా, సో ఇక్కడ మనం యూస్ చేసే ఆర్డిఎస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డేటా. సో ఈ ఆర్డిఎస్లో 4 types ఆఫ్ ఇంజన్స్ ఉంటాయండి. 4 ఇంజన్స్ ఉంటాయి. చూడండి, అరోరా MySQL కంపాటబుల్, అరోరా PostgreSQL, MySQL, PostgreSQL, MariaDB, Oracle, ఇలా 8 ఇంజన్స్ ఉంటాయి. సో వీటిలో MySQL అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా కనెక్ట్ చేస్తాం, ఇదంతా ప్రాక్టికల్గా చూస్తాం డేటాబేస్. ఓకే, సో డేటాబేస్ సర్వీస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? అండ్ ఆల్సో రౌట్ 53, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రౌట్ 53, ఈ రౌట్ 53 అంటే ఏంటంటే, సో సింపుల్గా చెప్పాలంటే నేమ్ రిజల్యూషన్. రౌట్ 53 ఇస్ ద నేమ్ రిజల్యూషన్. అంటే ఒక వెబ్సైట్ మనం డిజైన్ చేయాలంటే, ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలంటే ఒక డొమైన్ పర్చేస్ చేస్తాం. డొమైన్ ఉండాలి.
ఆ డొమైన్ ఎక్కడి నుంచి తీసుకుంటాం? పాపులర్ డొమైన్ కంపెనీ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ harshatrends.com. సో ఈ వెబ్సైట్ని మనం యాక్సెస్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో ఒక డొమైన్ ఉండాలి. సో ఆ డొమైన్ ఎక్కడ తీసుకుంటాం, మనం ఎక్కడ పర్చేస్ చేస్తాం? వెరీ పాపులర్ డొమైన్ కంపెనీ ఇస్ GoDaddy అండి. GoDaddy అని ఒక పాపులర్ వెబ్సైట్ ఉంది, పాపులర్ కంపెనీ ఉంది. సో ఇక్కడ నుంచి మనం డొమైన్ పర్చేస్ చేస్తాం. డొమైన్ నేమ్స్, వెబ్సైట్స్, హోస్టింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం వీళ్ళు, రైట్? సో ఇక్కడ నుంచి కాకుండా AWS నుంచి కూడా తీసుకుంటాం. ఈ డొమైన్ అనేది ఏంటంటే, సో మనం ఒక వెబ్సైట్ యాక్సెస్ చేయాలి అంటే ఒక వెబ్సైట్కి బ్యాక్ ఎండ్లో ఏముంటుంది? ఐపీ ఉంటుంది కదా, ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్ని డొమైన్కి అటాచ్ చేసి డొమైన్ పర్చేస్ చేస్తే దట్ వీ కెన్ యాక్సెస్ త్రూ ఇంటర్నెట్ వెబ్సైట్, రైట్? సో అది ఎలా చేస్తాం అన్నది ప్రాక్టికల్గా మనం ఈ Route 53లో చూస్తాం, రైట్? సో Route 53 కూడా చాలా ఇంపార్టెంట్ సర్వీస్. సో Route 53 అంటే డిఎన్ఎస్ అండి, సింపుల్గా డొమైన్ నేమ్ సిస్టమ్. సో డిఎన్ఎస్ పోర్ట్ నెంబర్ ఇస్ 53. ఓకే, దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సింపుల్గా ఉంటుంది, మనం ప్రాక్టికల్గా చేద్దాం. ఓకే, సో ఇంకా ఇది కాకుండా మనకి ఇంకా సెక్యూరిటీ గ్రూప్స్ అని ఉంటాయి. సెక్యూరిటీ గ్రూప్స్ అని ఉంటాయి. సో సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటంటే దిస్ ఈస్ వర్చువల్ ఫైర్ వాల్. సెక్యూరిటీ గ్రూప్ ఇస్ ద వర్చువల్ ఫైర్ వాల్. సో ఫైర్ వాల్ అంటే ఏంటండి, మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. వాట్ ఈస్ ఫైర్ వాల్? టు కంట్రోల్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ we use the firewall. So by using firewall rules we can allow the traffic, deny the traffic. Okay, సో ఫైర్వాల్ ఏం చేస్తుంది? గుడ్ ట్రాఫిక్ని అలౌ చేస్తుంది, బ్యాడ్ ట్రాఫిక్ని డినై చేస్తుంది, రైట్? సో ఈ ఫైర్వాల్స్ కూడా సెక్యూరిటీ గ్రూప్స్ కూడా మనం క్రియేట్ చేస్తాం. సో ఇది కాకుండా కీ పేర్ అని ఉంటుందండి, కీ పేర్. సో కీ పేర్ అంటే ఏంటి? వాట్ ఈస్ కీ పేర్? కీ పేర్స్. సో మనం ఒక సర్వర్ కనెక్ట్ అవ్వాలనుకోండి, ఒక సిస్టమ్ కనెక్ట్ అవ్వాలంటే, ఒక ల్యాప్టాప్ కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవుతాం? బై యూజింగ్ యూజర్ నేమ్, పాస్వర్డ్. సో క్లౌడ్లో అయితే అలాంగ్ విత్ ద యూజర్ నేమ్, పాస్వర్డ్ వి రిక్వైర్డ్ కీ పేర్ ఆల్సో, విచ్ ఇస్ ఎక్స్ట్రా అథెంటికేషన్, ఎక్స్ట్రా లేయర్. సో ఆ కీ పేర్ ఎలా ఉంటుందో మనం చూద్దాం ప్రాక్టికల్గా. సో కీ పేర్ యూజ్ చేసి, కీ పేర్ లేకపోతే కనెక్ట్ అవ్వలేమండి, క్లౌడ్ సర్వీస్ని కనెక్ట్ అవ్వలేము. ఓకే, సో కీ పేర్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా కనెక్ట్ అవుతాం, ఇది ప్రాక్టికల్గా చూస్తాం. ఇంకా లోడ్ బ్యాలెన్సర్స్, టార్గెట్ గ్రూప్స్, ఆటో స్కేలింగ్ క్రియేట్ చేయడం, సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా చేస్తాం. నెక్స్ట్ స్నాప్ షాట్స్ అని ఉంటాయి మనకి, స్నాప్ షాట్స్. సో స్నాప్ అంటే ఏంటండి? ఒక స్నాప్ అంటే ఒక కాపీ, ఒక ఫోటో అనుకోండి, రైట్? సో స్నాప్ షాట్స్ అంటే ఏంటంటే మనం ఏవైతే రిసోర్స్ యూజ్ చేస్తున్నామో సర్వర్స్ AWSలో, సో ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ ఏం చేస్తారు? దే డెవలప్ ది అప్లికేషన్. సో యాజ్ ఎ డెవలప్స్ మనం ఏం చేస్తాం? వి డిప్లాయ్ ది అప్లికేషన్, రైట్? సో టెస్టర్స్ ఏం చేస్తారు? టెస్ట్ ది అప్లికేషన్. సో డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ని మనం డిప్లాయ్ చేస్తాం. వైల్ డిప్లాయింగ్ ద కోడ్ దే ఆస్క్ us టు టేక్ వన్ స్నాప్ షాట్. మనం డిప్లాయ్ చేసేటప్పుడు అప్లికేషన్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే దే రేజ్ ఏ రిక్వెస్ట్ ఫర్ టేకింగ్ ద స్నాప్ షాట్ తీసుకోమని ఒక రిక్వెస్ట్ రేజ్ చేస్తారు. సో ఇన్ కేస్ ద డిప్లాయ్మెంట్ ఈస్ ఫెయిల్డ్ బై యూజింగ్ ద స్నాప్ షాట్ వీ కెన్ రివర్ట్ బ్యాక్ టు నార్మల్ స్టేట్. స్నాప్ అంటే ఒక కాపీ అండి, పాయింట్ ఇన్ టైం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రూమ్లో 7 మెంబర్స్ ఉన్నాం, ఒక స్నాప్ తీసాం అనుకోండి, ఒక ఫోటో తీసాం. సో ఆఫ్టర్ 5 minutes వన్ మోర్ గై కేమ్ అంటే పాయింట్ ఇన్ టైం, ఆ పర్టికులర్ టైంలో మాత్రమే సేవ్ అవుతుంది. సో మనం అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు ఒక స్నాప్ షాట్ ఇస్తాం. అప్లికేషన్ డిప్లాయ్ చేసేసిన తర్వాత డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో ఆ సర్వర్ కరెక్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తాం? మనం మళ్ళీ ఏదైతే స్నాప్ షాట్ తీస్తామో ఆ స్నాప్ షాట్ నుంచి రివర్ట్ బ్యాక్ టు నార్మల్ స్టేట్ తీసుకొచ్చేయచ్చు. అదొక బ్యాకప్ కాపీలా వర్క్ అవుతుంది, రైట్? అది ఎలా చేస్తాం అనేది కూడా మనం ప్రాక్టికల్గా చేస్తాం, రైట్? సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సర్వీసెస్ అండి. సో ఈరోజు యాక్చువల్గా EC2 స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా అకౌంట్స్ క్రియేట్ చేయలేదు కదా. సో రేపు EC2 స్టార్ట్ చేద్దాం. EC2 అంటే ఏంటండి? ఎలాస్టిక్
కంప్యూట్ క్లౌడ్ అనొచ్చు, క్లౌడ్ కంప్యూట్ అనొచ్చు. EC2. సో EC2 టుమారో విల్ స్టార్ట్ దిస్ EC2. కంప్యూట్లో EC2 అని ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ సర్వీస్ అండి. ప్రాక్టికల్గా రేపటి నుంచి చేస్తాం. ఓకే, సో EC2 ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా కనెక్ట్ చేస్తాం, ఎలా వర్క్ చేస్తాం, రియల్ టైంలో ఎలా వర్క్ ఉంటుంది, ఇదంతా రేపు స్టార్ట్ చేద్దాం. సో మీన్ వైల్ ఇంకా అకౌంట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అకౌంట్ టెస్టింగ్ ఈరోజు క్రియేట్ చేయండి. సో యాక్చువల్లీ ఈరోజు స్టార్ట్ చేస్తే మళ్ళీ మీకు పెండింగ్ అయిపోద్ది ప్రాక్టీస్ అని నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను. ఓకే, రేపటి నుంచి EC2 వర్క్ చేద్దాం. ఓకే, యా. సో కన్సోల్ ఓవర్ అంతా ఒకసారి మీరు అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత జస్ట్ చెక్ చేయండి. కంప్యూటర్లోకి వెళ్ళండి, EC2, నెక్స్ట్ రీజియన్స్, జోన్స్, యా. ఇక్కడ మీకు క్రెడెన్షియల్స్, మీరు పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవాలంటే క్రెడెన్షియల్స్, సెట్టింగ్స్, ఇవన్నీ ఒకసారి జస్ట్ గో త్రూ ద కన్సోల్. ఓకే, సో టుమారో ప్రాక్టికల్గా ఒక EC2 ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలో, ఎలా కనెక్ట్ చేయాలి, ఇదంతా మనం చూద్దాం. ఓకే, సో ఇంకా పెండింగ్ ఫీ ఎవరైనా ఉంటే ఈరోజు క్లియర్ చేసేయండి. ఓకే, గ్రూప్లో ఇంకా మన గ్రూప్లో 10 మెంబర్స్ ప్లస్ ఉన్నారు ఆల్రెడీ. సో ఇంకెవరైతే ఫీ పే చేయలేదో ఈరోజు మేక్ షూర్ ఎవ్రీవన్ క్లియర్ ద ఫీ అండ్ యాడ్ ఇన్ టు వాట్సాప్ గ్రూప్. సో రేపటి నుంచి లింక్ ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి. సో ఈ రోజు వరకు సేమ్ మీటింగ్ లింక్ అలౌ చేసాం. సో రేపటి నుంచి లింక్ వర్క్ చేయదు, ఓల్డ్ లింక్. ఓకే, సో క్లాస్ రూమ్ స్టూడెంట్స్ కూడా, సో మీరు పెండింగ్ ఫీ ఎవరైనా ఉంటే చేసేయండి. ఈరోజు ఫీ పే చేయకుండా ఉంటే సో రేపటి నుంచి మన వాళ్ళు వచ్చి మేము చెక్ చేస్తూ ఉంటాం మధ్యలో. ఓకే, మీరు అకౌంట్ అయితే ఈరోజు క్రియేట్ చేయండి, AWS అకౌంట్. మీకు డాక్యుమెంట్ పంపిస్తాను. మీరు ఈరోజు వచ్చారు కదా, డాక్యుమెంట్ చూస్తూ ఒకసారి అకౌంట్ క్రియేట్ చేయండి. రేపటి నుంచి మీరు దగ్గరలో ఉంటే ల్యాప్టాప్ తెచ్చుకోండి, క్లాస్ రూమ్ ప్రాక్టీస్ చేయండి. క్లాస్ అయిన తర్వాత ఓకే, 3rd ఫ్లోర్ అంతా ప్రాక్టీస్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఉంటాను, నన్ను అడగొచ్చు, లేదంటే రికార్డింగ్ ఉంటుంది, రికార్డింగ్ చూసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఫైన్, ఇక్కడ స్టాప్ చేద్దాం. సో టుమారో వి విల్ స్టార్ట్ EC2 ఇన్స్టెన్స్. EC2 ఇన్స్టెన్స్ క్రియేషన్, హౌ టు కనెక్ట్ ఇన్స్టెన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ డే మనం EC2లో వర్క్ చేస్తూ ఉంటాం రియల్ టైం. EC2 is the first service. Every day will connect EC2 instances. ఓకే, ఇది ఎలా చేస్తాం ప్రాక్టికల్గా రేపు చూద్దాం. ఎనీ క్వశ్చన్స్ అండ్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్? ఆన్లైన్ గైస్. సో సార్, ఇది మీరు కొత్త అకౌంట్ కొత్త అకౌంట్ క్రియేట్ చేసి ట్రై చేయమని చెప్పారు కదా, దాంట్లో కూడా సేమ్ ఇష్యూ వస్తుంది. మీరు ఒకసారి ప్రాపర్గా ఫాలో అవ్వండి స్టెప్స్, 1 by 1 స్లోగా చూడండి. ఎందుకు అలాంటి ఇష్యూ రాదండి, ఎవరికి రాదు, మీకు ఎందుకు వస్తుంది అలా? ఒకసారి ప్రాపర్గా క్రియేట్ చేయండి, మొత్తం అంతా క్లోజ్ చేసేయండి నీట్గా. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ చేయండి, 1 by 1 కూల్గా చేయండి. సో డెఫినెట్గా అవుతుందండి. అవ్వలేదంటే సో నేను రిమోట్ తీసుకుని చూస్తాను, రిమోట్ కనెక్ట్ అయ్యి మీ ల్యాప్టాప్లో చెక్ ఓకే చేస్తాను. డోంట్ వరీ, నథింగ్ టు వరీ. ఓకే యా మీరు ఆన్లైన్ గైస్ అయినా, నేను బ్యాక్ ఎండ్లో అల్ట్రావియర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, అది ఇన్స్టాల్ చేసుకుంటే మీ స్క్రీన్ అంతా నాకు కనిపిస్తుంది. నేను ఆపరేట్ చేస్తాను ఇక్కడ నుంచి మీ స్క్రీన్. అల్ట్రావియర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, అది ఇన్స్టాల్ చేద్దాం. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే నేను చెక్ చేస్తాను రిమోట్లో కనెక్ట్ అయ్యి. రైట్, డోంట్ వరీ. సో మీరు ఒకసారి మొత్తం క్లోజ్ చేసి ఫ్రెష్గా మళ్ళీ ఒకసారి చేస్తే అవుతుందండి, డెఫినెట్గా అవుతుంది. మీరు ఎక్కడో స్టెప్స్ మిస్ అయిపోతున్నారు, అది ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. సో కాలేదంటే చూద్దాం. ఓకే, షూర్ షూర్ థ్యాంక్స్. సో మీరు లాగిన్ అయితే ఏమవుతుందండి, ఇష్యూస్ ఏం రావు. నెంబర్ ఆఫ్ టైమ్స్ లాగిన్ అయినా మీకు ఇష్యూస్ ఏం రావు. ఓకే, ఫైన్. సో ఆ రిసోర్స్ ఎలా యూస్ చేయాలనేది రేపు నుంచి చెప్తాను. ఓకే, ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ కంప్లీట్ అయిన తర్వాత రిసోర్స్ డిలీట్ చేయాలండి, లేదంటే బిల్ జనరేట్ అవుతూ ఉంటుంది. నేను రేపు చూపిస్తానండి, టుమారో ఐల్ షో దట్. సో మీకు మనకి ఏదైతే ఫ్రీ సర్వర్స్ ఉన్నాయో అవి యూస్ చేయాలి AWS. పెయిడ్ సర్వీసెస్ యూస్ చేయాలి, అదంతా రేపు నేను చెప్తాను. ఫైన్, యా. ఇక్కడ స్టాప్ చేద్దాం. మీరు అకౌంట్ ఈరోజు కంప్లీట్ చేయండి. సో రేపటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఓకే, యా. థ్యాంక్ యూ ఆల్.